ఈ అందానికి ఫేస్ కట్కి మనం ఇచ్చే వాల్యూ ఏంటంటే ఈ అందం రోజు రాదు. యా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడికి విచ్చేసినటువంటి మీడియా మిత్రులకి, సోషల్ మీడియా యూట్యూబర్స్ ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఈరోజు ఈ స్థాయిలో ఇలా మీ ముందు ఇలా మైక్ పెట్టుకొని మాట్లాడుతున్న కారణం ప్రేక్షకులు మరియు ఈ మీడియా మిత్రులు. మీరు నాకు గత 10-12 సంవత్సరాల నుంచి నన్ను సపోర్ట్ చేస్తూ ఉన్నారు. ఈరోజు కూడా స్టిల్ ఇక్కడ కూర్చొని మాట్లాడుతున్నాను, నా కోసం వెయిట్ చేస్తున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ క్షమించండి, నేను లేట్ అయిపోయింది. 70 రోజులు ఇంట్లో ఉండేసరికి మైండ్ పని చేయట్లేదు, బాడీ సహకరించట్లేదు, చాలా సన్నబడ్డాను, కొట్టపోయింది. థ్యాంక్ యూ సో మచ్. ఏంటన్నా నేను నైట్ వేసాను, నైట్ వేసామంటే ఇది ఓకేనా. థ్యాంక్ యూ సో మచ్. అండ్ గెలుద్దాం అనుకున్నాను కప్పు, కానీ గెలవలేకపోయాను. ఇట్స్ ఓకే. ఇంత దూరం వచ్చాను, టాప్ 5లో ఉన్నాను. కారణం కూడా మీరే, మీ అభిమానం, మీ ప్రేమ, ఆప్యాయతల వల్ల టాప్ 5 నిలిచాను. అంటే గెలిస్తే అది ఒక వారం రోజులు, నెల రోజులు, ఇంకో సీజన్ వరకు గుర్తుండిపోద్ది. కానీ ఎంటర్టైన్మెంట్ చేస్తే జీవితాంతం గుర్తుండిపోద్ది ప్రేక్షకుల హృదయాల్లో. మీరు చేసిన ప్రతి బిట్టు సోషల్ మీడియాలో మీరు ఎక్కడో చోట పెడుతూనే ఉంటారు, అది చూస్తూనే ఉంటారు, నవ్వుకుంటూనే ఉంటారు. ప్రతి ఒక్కరు ఈరోజు నాకు ఫోన్ చేసి, చాలామంది పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు అందరూ ఫోన్ చేసి, పిల్లలు కూడా చాలా బాగా ఆడామన్నాను, బాగా నవ్వించావు, బాగా ఎంటర్టైన్ చేసావు, నువ్వు రియల్ విన్నర్ అని చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్. ఇలా ప్రతి సంవత్సరం ఇప్పటివరకు నన్ను గెలిపిస్తూనే ఉన్నాను, నేను గెలుస్తూనే ఉన్నాను, ఇంకా మిమ్మల్ని నవ్విస్తాను. అండ్ బిగ్ బాస్ అనేది మీ అందరిని నవ్వించే అవకాశం కల్పించింది స్టార్ మా అండ్ బిగ్ బాస్. జీవితాంతం బిగ్ బాస్కి అండ్ స్టార్ మా ఛానల్కి రుణపడి ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్. నన్ను ఇందాక మన జర్నీ వీడియోలో చెప్పాను, బిగ్ బాస్ అవుతున్నప్పుడు నా తల్లిదండ్రులు నన్ను పెంచి పోషించి ఒక స్థాయిలో పెడితే ఈ బిగ్ బాస్ అండ్ స్టార్ మా మరొక స్థాయిలో పెట్టింది. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. ఎంటర్టైనర్గా పరిచయం చేసి సీజన్ 4 నుండి నన్ను ఎంటర్టైనర్గా పరిచయం చేశారు ఈ ప్రపంచానికి. మరొకసారి అవినాష్ అనేవాడు కామెడీయే కాదు, ఏదైనా చేయగలడు, ప్రతి టాస్క్ ఆడతాడు, కామెడీ తప్ప ఏం చేయలే అన్న వాళ్ళకి కామెడీ కాదు అన్నీ చేస్తాను, ప్రూవ్ చేశాను. అది మీ అందరి ధైర్యం, మీరు ఇచ్చిన ధైర్యం, మీరు ఇచ్చిన బ్లెస్సింగ్స్ వల్ల. థ్యాంక్ యూ సో మచ్. అండ్ హౌస్లో చాలామంది కంటెస్టెంట్స్ కూడా నాకు సపోర్ట్ చేశారు, ముఖ్యంగా రోహిణి అండ్ తేజ కూడా. థ్యాంక్ యూ సో మచ్ రా తేజ అండ్ రోహిణి, మీకు కూడా. పార్టీ చేసుకుందాం, దాంట్లో ఉంది. 70 రోజులు లేకుండా లోపల, బయటకు వచ్చి చేసుకుందాం. పార్టీ ఉంది, పుష్ప కూడా ఉంది థియేటర్లో. విన్నర్ నిఖిల్ గురించి కామ్ అండ్ కంపోజ్. వాడు ఫస్ట్ 3 వారాలు 4 వారాలు నిఖిల్ నాకు ముందు నుంచే ఫ్రెండ్. అక్కడికి వెళ్ళాక నేను చెప్పాను, 3-4 వారాల నుంచి అలా డల్గా ఉన్నావు, నేను నిఖిల్ని చూడట్లేదు, వేరే నిఖిల్ని చూస్తాను చెప్పాను. దాని తర్వాత కొంచెం ఎమోషనల్తో ఫీల్ అయి ఉన్నాడు. ఎమోషనల్ అన్ని పక్కన పెట్టి గేమ్ ఆట స్టార్ట్ చేశాడు. నైస్ పర్సన్, మంచి స్నేహితుడు, మై ఫ్రెండ్ లివింగ్ లెజెండ్. నబిల్, నేను బయట ఉన్నప్పుడు నబిల్ ఆర్డర్ చేశాను. 5 వారాలు చూసి చాలా కత్తిలా ఆడుతున్నా అని చెప్పేసి నేను లోపలికి వెళ్ళే ముందు చెప్పాను స్టేజ్ మీద, నాకు కత్తిలా ఆడుతున్నాడు నబిల్ అని చెప్పేసి. లోపలికి వెళ్ళాను, ఆయన మెంటాలిటీ నచ్చింది నబిల్ది. వయసులో చిన్నవాడైనా సరే చాలా బాగా ఆడుతున్నాడు, అందుకే లోపలికి వెళ్ళి నబిల్తో ఫ్రెండ్షిప్ చేయడం జరిగింది. మా ఇద్దరు కూడా సెట్ అయిపోయింది. మన కరీంనగర్, మనది కరీంనగర్, వరంగల్, కొంచెం సెట్ అయిపోయింది అట్లా. అన్న బిగ్ బాస్ 4లో వచ్చిన ఎక్స్పీరియన్స్కి బిగ్ బాస్ 8లో వచ్చిన ఎక్స్పీరియన్స్కి డిఫరెన్స్ ఏంటి? అప్పటికి ఇప్పుడు డిఫరెన్స్ ఏంటంటే, అప్పుడు కొంచెం తెలుసు, కొంచెం తెలియదు. కొంచెం బిగ్ బాస్ సీజన్ 4లో నేను కొంతవరకు నేర్చుకున్నాను లైఫ్ అంటే ఏంటనేది. సీజన్ 8లో పూర్తిగా నేర్చుకున్నాను. బిగ్ బాస్ అనేది చాలా నేర్పిస్తుంది మనకు, ఒక మనిషి వాల్యూ గురించి కానీ, ఫుడ్ వాల్యూ గురించి కానీ, టైం గురించి కానీ, ఒక రెస్పాన్సిబిలిటీస్ గురించి కానీ, మనం ఒక పర్సనాలిటీ, ఒక మనిషి క్యారెక్టర్ ఏంటనేది మనకు చూపిస్తుంది బిగ్ బాస్. చాలా నేర్చుకున్నాను బిగ్ బాస్ సీజన్ 8లో. స్టేజ్ పైన నిన్న ఫన్నీగా బ్రీఫ్ కేస్ నాకు రాలేదన్నారు కదా, వస్తే తీసుకునే వాళ్ళ 100%. మనకు తెలుసు, మన 15th వీక్ ఫస్ట్ డేనే అర్థమైపోయింది, మన కప్పు రాదు, బ్రీఫ్ కేస్ వస్తే పట్టుకొని లటక్న పట్టుకొని వెళ్ళిపోవాలని ఫిక్స్ అయిపోయాను. కబడ్డీలో కప్పు రాదా అని ఈ క్వశ్చన్ చాలా పెద్ద వైరల్ అయింది. ఎందుకంటే మా తేజగాడు రోహిణి ఒకరోజు హౌస్లో డిస్కస్ చేశారు,
కమెడియన్స్ కప్పు రాదు, కమెడియన్స్ని అక్కడ వరకు చూస్తారు, అక్కడ వరకు తీసుకెళ్ళారు, గెలిపించని చెప్పారు. ఈ ప్రశ్న అనేది నాకు సీజన్ 4 నేను 13 బయటకు వచ్చినప్పుడు అనిపించింది. అంటే బేసిక్గా ఒక సినిమాకి వెళ్తే మనం సినిమాలో ఎంటర్టైన్మెంట్ నవ్వుకున్నామా, ఎంజాయ్ చేసాం అనుకుంటాం. సినిమా అంతా సీరియస్గా ఉంటే అదొక సీరియల్లా ఉంటుంది. కంపల్సరీ ఈ జనరేషన్లో ప్రతి ఒక్కరు ఎంటర్టైన్మెంట్ కోరుకుంటున్నారు. చాలామంది స్ట్రెస్లో ఉంటారు, ఆఫీసులు కానీ ఇలా వేరే వేరే వర్క్స్లో ఉంటారు. ఇంటికి వెళ్ళి చూస్తే సరదా నవ్వుకుందాంరా అనుకుంటారు. అలాంటి నవ్వించే మాకు నవ్విస్తున్నాము, టాస్క్లు ఆడుతున్నాము, మేము ఒక మనిషిగా ఉంటున్నాం లోపల, మేము మా క్యారెక్టర్ ఏంటో చూపిస్తున్నాము, మా పర్సనాలిటీ ఏంటో చూపిస్తున్నాము, అన్నీ చేస్తున్నాము. అంటే అన్నిట్లలో కామెడీ, టాస్క్లు, ఎమోషన్స్ అండ్ ఫైట్ అన్నీ చేస్తున్నాం. ఇన్ని చేస్తున్నాం, మనకెందుకు కప్పు రాదని చెప్పి నాకు సీజన్ 4 అప్పుడు నాకు ఈ ఆలోచన వచ్చింది. కానీ ఎక్కడ బయట పెట్టుకోలేకపోయాను. చూద్దాం, ఇంకా బిగ్ బాస్ చాలా సీజన్స్ ఉన్నాయి కదా, చాలామంది కమెడియన్స్ వెళ్తుంటారు, ఎవరెవరు గెలుస్తారో మనం వెయిట్ చేశాను. వాళ్ళకు క్వశ్చన్ రేట్ చేసిన తర్వాత నేను టాప్ 5 వెళ్ళిన తర్వాత ఒక నమ్మకం వచ్చింది. నాకు టాప్ 5 వరకు వచ్చాను కదా, గెలుస్తానే ఒక హోప్ వచ్చింది. దాని తర్వాత చూసిన తర్వాత మనకేమో ఇలా సైలెంట్ ఉండడం, డైలాగ్ చెప్పడం తెలియదు. మనకు ఎక్కడ ఏమనిపిస్తుంది నవ్విపిస్తాం, నవ్వుతాం, ఏదనిపిస్తే మాట్లాడేస్తాం. అలా మ్యాన్లీగా ఉంటే మనకు పర్సనాలిటీ కాదు, కొంచెం ఫన్నీగా ఉండే క్యారెక్టర్ మనకు. బట్ ఒక విషయం ఏంటంటే నేను నాకు నేనుగా ఆడి నా ఆట నేను ఆడుకొని టాప్ 5 వరకు వచ్చాను. నామినేషన్స్లో ఉండకపోవడం నాకు తప్ప, వాళ్ళు నామినేట్ చేయకపోవడం తప్ప నాకు తెలియదు. బట్ నాకు నేనుగా ఆడుకొని టాప్ 5 వరకు వెళ్ళాను, ఫస్ట్ ఫైనలిస్ట్ అయ్యాను. ఒక నమ్మకం వచ్చింది గెలుస్తానని. బట్ 15కి వచ్చిన తర్వాత ఆ నమ్మకం కూడా పోయింది. బట్ జీవితంలో కోరిక ఉండిపోయింది. బిగ్ బాస్లో ఒక కమెడియన్ గెలవాలి, ఒక ఎంటర్టైనర్ గెలవాలి నాకు కోరిక ఉంది. గెలిస్తే చాలా హ్యాపీ ఫీల్ అవుతా, నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతా. నేనే కాదు, ఇలా ఎంటర్టైన్ చేసే కమెడియన్స్ చాలా మంది ఫీల్ అవుతారు. ఇప్పటిదాకా టాప్ 5 వరకు రాలా, అంటే టాప్ 2కి వచ్చాడు గౌతమ్. అయితే మరి ఏమనుకుంటున్నారు? టాప్ 5 వచ్చాను సీజన్, మన నవదీప్ గారు వచ్చాను. టాప్ 2 రాలేదు. చాలా సంతోషం, ఎందుకంటే ఒక వైల్డ్ కార్డ్కి మనం వెళ్ళినామంటే మన నుంచి ఏదో ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. దానికి తగ్గట్టు గౌతమ్, యాక్చువల్లీ నేను అనుకున్నాను గౌతమ్ గెలుస్తానని చెప్పేసి, చాలా హోప్స్ ఉండే. స్టేజ్ కూడా చెప్పాను గౌతమ్ గెలుస్తానని. బట్ నా దృష్టిలో గౌతమ్ కూడా గెలిచినట్టే, ఎందుకంటే ఒక వైల్డ్ కార్డ్గా 6th వీక్ వెళ్ళి సెకండ్ పొజిషన్ అంటే ఆల్మోస్ట్ ఇది విన్నర్ నా దృష్టిలో. అది బ్రీఫ్ కేసులో ఎంత అమౌంట్ ఉంది అనేది అయితే మీరు అడిగారు, బట్ చెప్పలేదు. చెప్పారు అక్కడ తర్వాత? చెప్పలేదు అన్న, నాకు యాక్చువల్లీ అదే ఉండి సిల్వర్ సూట్ కేసులో ఎంతుందో చెప్పలేదు, గోల్డెన్ సూట్ కేసులో ఎంతో చెప్పలేదు. చెప్తే బాగుంది అనిపించింది. లోపల చెప్తే ఆ ఇద్దరిలో ఎవరో ఒకరు డబ్బు అనేది ఒక ఆబ్వియస్లీ టెంప్ట్ అయిపోతాం. చెప్తే ఫిగర్ చెప్తే బాగుంటుంది నేను నాకు సార్ అడిగాను, బట్ చెప్పలేదు. నాకు చెప్పినా చెప్పకపోయినా సూట్ తీసుకొచ్చేవాను, నాకు తెలియదు, బట్ ఇవ్వలేదు. తెలుగు వాళ్ళకి టైటిల్ ఇవ్వకుండా కన్నడ వాళ్ళకి కూడా మీరు ఏమైనా ఫీల్ అవుతున్నారు? అంటే తెలుగు కన్నడ అని పక్కన పెడితే బేసిక్గా మనందరం ఒకటే. వాళ్ళు ఇక్కడ వచ్చి చాలా సంవత్సరాల నుంచి వర్క్ చేస్తున్నారు, సీరియల్స్లో కానీ సినిమాలో వర్క్ చేస్తున్నారు. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మన తెలుగు ఆడియన్స్ వాళ్ళు వీళ్ళు చూడరు, ప్రతి ఒక్కరిని ఎంకరేజ్ చేస్తారు, ప్రతి సినిమాని చూస్తారు, ప్రతి సినిమా యాక్టర్ని ఎంకరేజ్ చేస్తారు. భాష చూడరు, ఫస్ట్ ఆఫ్ ఆల్ పర్సన్ని చూస్తారు, అతని బిహేవియర్ చూస్తారు, ఆ క్యారెక్టర్ని చూస్తారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన తెలుగు వాళ్ళకి ఏది అనిపిస్తుంది చేస్తుంది కరెక్ట్. నాకు కన్నడ తెలుగు అలాంటిది ఏం ఫీలింగ్ అయినా మనం అందరం ఒకటి, చివరిగా మనం ఇండియన్స్, మన భారతీయులు. అంటే స్టార్ మా బ్యాచ్ వాళ్ళని గెలిపించాలి అని ఒక రూమర్ ఉంది, మాటి వాళ్ళని గెలిపిస్తారు, బయట వాళ్ళకి సపోర్ట్ చేయరు అనేసి ఒక రూమర్ ఉంది. మీరు దాన్ని ఎంతవరకు సమర్థిస్తారు? అంటే అది రూమర్ కదన్నా, దాన్ని రూమర్ క్రియేట్ చేసి కాబట్టి అది రూమర్ అనుకుందాం. నాకు తెలియదు యాక్చువల్లీ, నాకు దానికి సమాధానం ఇస్తే చెప్పాను 100%. దాని గురించి మనకు తెలియదు అన్నా. అంటే బేసిక్గా నా వైఫ్కి నా హెయిర్ అంటే చాలా ఇష్టం. బట్ నేను సినిమా అనే పిచ్చితో, సినిమా మీద ప్రేమతో పెంచుకున్నది, ఒక సినిమా కంటిన్యూటీ కూడా. బట్ ఒకసారి ఆటలో దిగిన తర్వాత ఆట కోసం ఏమైనా చేయాలని చెప్పేసి కట్ చేశాను. కొంచెం ఆ హెయిర్ కట్ చేసినప్పుడు చాలా ఏడ్చారండి ఇంట్లో. బట్ ఇట్స్ ఓకే, హెయిరే కదా మళ్ళీ పెరుగుతుంది. నేను చాలాసార్లు చెప్పానన్నా, ఇది ఒకటి గేమ్ వరకే, ఆట వరకే. మనం ఒక షోకి వచ్చాము, ఇది ఆట వరకే, బయటకు వెళ్ళిందా నాకు ఇలాంటివి ఉండవు ఫీలింగ్స్ అని చెప్పాను. ఆర్గ్యుమెంట్ జరుగుతుంటాయి, మనోడి విషయంలో జరిగింది ఎక్కువ డిస్రెస్పెక్ట్, వద్దు వద్దడం కూడా, ఒరే అని పిలవడం, వాడు అని పిలవడం. ఒక మనిషికి మనం చెప్తాం ఒకసారి 2 సార్లు చెప్పినా కూడా మళ్ళీ అదే చేస్తున్నా అంటే
అది తెలియకన్నా తెలిస్తే నాకు తెలియదు. బట్ అది గేమ్ వరకు ఉంది. బట్ నాకు మాత్రం పృథ్వీ ఒక మంచి ఫ్రెండ్ అనే ఇప్పటికి కలిస్తే హాయ్ చెప్తాను, వెళ్ళేటప్పుడు బాయ్ చెప్తాను. పెద్దగా మన అంటే క్వశ్చన్స్ ఏమి ఉండవు అన్న మనం, ఎందుకంటే మనకి హేటర్స్ ఉండదు, అందరు ప్రేమించేవాళ్ళు ఉంటారు అని నా అభిప్రాయం. ఉంటారు మనకి హేటర్స్ ఉంటారా మనకి? థ్యాంక్ యూ. అవినాష్ చిన్న స్క్రీన్ లో కాకుండా 70mm లో రెగ్యులర్ కమెడియన్ గా రావాలని చాలా మంది కోరుకుంటారు. డెఫినెట్గా టీవీ షోలు కాకుండా సినిమాలు చేయాలని. నాకు యాక్చువల్లీ సినిమాలో యాక్ట్ చేయాలని కోరికతోనే ఇండస్ట్రీకి వచ్చాను. బట్ మనకు టీవీలో అవకాశం వచ్చింది, ఆదరిస్తున్నారు. డెఫినెట్గా మంచి మంచి అవకాశాలు ఉంటే డెఫినెట్గా చేస్తాను. ఒక సెలబ్రిటీ అంటే పెద్ద సెలబ్రిటీ మీకోసం లోపలికి వచ్చి తీసుకురావడం, అది ఉపేంద్ర గారు. అదొక హఠాత్ పరిణామం, ఎవరు ఊహించండి. బట్ నేను ఊహించాను వచ్చేస్తా అని చెప్పేసి. అంతే, అంటే సినిమాటిక్ లెవెల్లో మనకి ఎంత ఎలివేషన్ ఇచ్చారు. గన్స్, టార్గెట్ 1, టార్గెట్ 5, టార్గెట్ ఎందుకురా ఇంత ఆగమవుతున్నారు నన్ను తీసుకోబట్టి ఏంటని చెప్పేసి నా ఫీలింగ్ మనసులో అర్థమైపోయింది. చివరికి గురి మనకే వస్తాను అయిపోయింది. బట్ అంత గొప్ప హీరో, స్టార్ హీరో మన కోసం వచ్చారు, మనకి తీసుకోవడానికి వచ్చారని చెప్పేసి చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. అంటే చాలా నవ్వుతూనే వచ్చాను లోపలికి, నవ్వుతూనే వెళ్ళాను, నవ్విస్తూనే వెళ్ళాను. చాలా హ్యాపీగా ఉంది అన్న, ఆయన వచ్చి తీసుకెళ్ళాను, చాలా హ్యాపీగా ఉంది. మీ రెమ్యునరేషన్ ఎంత సార్ చెప్తారా? అభిమానులు చూపించే ప్రేమంతా. ప్రైజ్ మనీ వస్తే నేను చెప్పానన్నా, నేను హౌస్లో కూడా చెప్పాను. మేము మొత్తం 5 అన్నదమ్ములు మేము. మా రెండో అన్నయ్య కొంచెం 3 ఆడపిల్లలు, కొంచెం ఫినాన్షియల్ స్టాటస్ బాగాలేదు. దాంట్లో పెద్ద అమ్మాయి పెళ్లి చేద్దాం అనుకున్నాను అమౌంట్ వస్తే, బట్ రాలేదు. బట్ అయినా నేను కష్టపడి ఎంతో కొంత సంపాదించి మళ్ళీ తన అన్నయ్య వాళ్ళ పాప కోసం, పెళ్లి కోసం కూడా పెడతాను. మణికంఠ గురించి ఏం చెప్తారు సార్? బాగా ఇమిటేట్ చేస్తారు కదా మణికంఠని. మణికంఠ చాలా నైస్ పర్సన్. నేను అప్పుడు కూడా హౌస్లో చెప్పిపోతుంటే తను ఉండాలని కోరుకున్నాను. తనకి మంచి పాజిటివిటీ ఉన్నప్పుడే తను బయటకు వెళ్ళిపోయాడు అని బయటకు వచ్చినట్టు తెలిసింది. తను ఉంటే బాగుండేది. మేము వచ్చిన తర్వాత అతనితో కొంచెం ఫన్ చేయించడము, అతనితో సరదాగా ఉండడం చేయడం జరిగింది. బిగ్ బాస్ అన్యాయం చేశాడు అనుకోవచ్చా? మీకు గోల్డెన్ బ్రీఫ్ కేస్ కానీ సిల్వర్ బ్రీఫ్ కేస్ కానీ ఇవ్వకుండా? నాకా? బిగ్ బాస్ తప్పకుండా అన్యాయం చేశాడు. ఆ సూట్ కేసు నాకు ఇస్తే పట్టుకొచ్చావు. అప్పుడప్పుడు అనిపిస్తుంది భూమి వెనక్కి దింపి ఒకసారి మళ్ళీ మనం వెనక్కి పోతే బిగ్ బాస్ బుక్ పెట్టి సూట్ కేసు పంపిస్తున్నాం. ఒకసారి మీకు నా కామెంట్ ఇస్తే ఒక్కసారి గట్టిగా థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. మీ అందరికి పేరు పేరున నేను అక్కడ ప్రతిదీ చేసింది ఆన్ ద స్పాంటినిటీగా అప్పటికప్పుడు ఇవ్వడం, బిగ్ బాస్ చేయమంటే చేయడం, మాకు ఇచ్చే టైమర్ కోసం కానీ, ఫంటాస్కి కానీ ప్రతిదీ. ఈ ఫ్యామిలీ వీక్లో పెళ్లి కాన్సెప్ట్ కూడా అప్పటికప్పుడు అనుకుంది నేను, రోహిణి తేజ. ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఈ ప్రేమాప్యాతలు నాకు నిజంగా కప్పు గెలవడం ఇంపార్టెంట్ కాదు నాకు. డెఫినెట్గా నేను మళ్ళీ చెప్తున్నాను, కప్పు గెలిస్తే అది 1 నెల, 2 నెలలు, 3 నెలలు గుర్తుంటుంది, ఇంకో సీజన్ వరకు గుర్తుంటుంది. బట్ ఇలా మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తే జీవితాంతం గుర్తుపెట్టుకుంటారు. థ్యాంక్ యూ సో మచ్. ప్రతి ఒక్కరికి పేరు పేరున ఇంట్లో ఉండి నాకు నేను నామినేషన్స్ ఉన్నప్పుడు ఓటు వేసిన వాళ్ళకి, నేను గెలవాలని కోరుకున్న వాళ్ళకి ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ. మళ్ళీ డెఫినెట్గా నా అవసరం ఉంది అంటే ఎంత దూరం వెళ్తాను. అది మీరే ఓటు వేసిన గెలిపించారన్న. ఈసారి ఓటు రాలేదు నాకు, అందుకే టాప్ 5 వచ్చాను. ఈసారి మళ్ళీ వెళ్తే అవకాశం వస్తే ఓటు వేసి గెలిపించండి డెఫినెట్గా. బిగ్ బాస్ 2 సార్లు వెళ్ళారు కదా. బిగ్ బాస్ లో మీరు చెప్పిన తర్వాత నాకు అర్థమైంది అంటే కామెడీ అనేది మీ యాక్టింగ్ కాదు, మీ నేచరే కామెడీ అనేది. నేను బయట కూడా వెళ్తూ ఉంటాను సరదాగా. నేను ఫ్రెండ్స్తో షూటింగ్ చేసిన, కూర్చున్నా, ఎవరితో కలిసినా కూడా నేను బయట కూడా ఇదే నవ్విస్తుంటాను, నవ్వుతుంటాను. నేను లోపల కూడా అదే చేశాను. బేసిక్గా నేను స్కూల్ ఉన్నప్పటి నుంచే చాలా ఎంటర్టైన్ చేసేవాడిని. మిమిక్రీ అనేది నాకు చాలా ప్లస్ అయింది. అది